ఇక అనుబంధానికి పూర్ణిమ రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి ఇదొక్క పండుగే కాదు, తోబుట్టువుల ఆత్మీయతను గుర్తు చేసే అపురూప పర్వదినం. తోబుట్టువుల మధ్య ఎన్ని విభేదాల అభిప్రాయాలున్నా ఈ రాఖీ పౌర్ణమి రోజును కలుసుకొని తమ ఆత్మీయతను యాదికి తెచ్చుకునే దినం. పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళిన ఆడపడుచులకు, అన్నదమ్ములకు మేమున్నామంటూ భరోసానిచ్చే పర్వదినం. అక్క తమ్ముడికి, అన్నకు చెల్లి తమ మమతానురాగాలను పంచే పండుగ. రాఖీ కట్టి తమ రక్త సంబంధాలను కలకాలం చల్లగా ఉండాలని ఆశీర్వదించే పర్వదినం. ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి రాఖీ పౌర్ణమి సందర్భంగా అస్మా రాఖీ కట్టడానికి వచ్చింది. ఎందుకంటే నిరుద్యోగుల తరఫున బాగా కొట్లాడుతుంది అస్మా. రాఖీ కట్టడానికి వచ్చింది. అన్న వీరుడు కాబట్టి వీర తిలకమ్మ రాఖీ లేదు, ఫస్ట్ రాఖీ నేనే అన్నకి. థ్యాంక్ యూ. మీరు నిరుద్యోగుల తరపు నుంచి తప్పకుండా ఇందాక మాట్లాడినాం. 100% మనం నిరుద్యోగుల తరఫున కొట్లాడమే. థ్యాంక్ యూ. కొంచెం ఏం లేదు, తినండి పొద్దునే. థ్యాంక్ యూ. కట్టుకో. రండి అన్న, రండి, పర్లేదు, రండి, ఏం కాదు, రండి, ఏం కాదు అన్న. నిరుద్యోగుల తరఫున పోటీ చేస్తుంది, అంటే మొత్తం పోరాటం చేస్తుంది. పోటీ కూడా చేస్తాడు రేపు జూబ్లీ హిల్స్లో అస్మా. ప్రశ్నించడం మీ నుంచే నేర్చుకున్నాం మేము. థ్యాంక్ యూ. ఏమని చెప్తావా? మీరు కూడా మా తరఫు నుంచి మాట్లాడాలని చెప్పేసి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. కులమతాలకు అతీతంగా నేను కూడా అన్న వాళ్ళకి రాఖీ కట్టడానికి వచ్చాను. అన్న వాళ్ళ నుంచే మేము ప్రశ్నించడం నేర్చుకున్నాము. ఆ రోజు కూడా మేము మిమ్మల్ని ప్రశ్నించాలని అనుకున్నాం తప్ప మేము మిమ్మల్ని దాడి చేయాలి ఇలాంటివి ఏమి అనుకోలేదు. ఎంతైనా మీరు మా అన్నలు. దయచేసి ఇప్పుడన్నా మీరు నిరుద్యోగుల తరపు నుంచి కొట్లాడిరు, చాలా కొట్లాడిరు. ఇప్పుడు ఇక మీదట ఇంకా మా గురించి కొంచెం ఇంకా ఎక్కువ ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 18 నెలలు కావస్తుంది, అక్కడి నుంచి వచ్చారు కదా, అందుకే తెలుసు మా సమస్యలన్నీ మీకు తెలుసు. కానీ ఎందుకో కొంచెం డీలే చేస్తున్నారు, అది మేము తెలపాలనుకున్నాము. 42% రిజర్వేషన్ సంబంధించి ఒక డిస్కషన్. అవునవునవును. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ నడుస్తుంది. ఈ ఈడబ్ల్యూఎస్ వల్ల మొత్తం నష్టపోతున్నారు అని చెప్పేసి ఈ రెండు తేలితే కథం పెద్ద విషయం ఏం కాదు. 100% దాని కొట్లాడే, దాంట్లో ఏం ఫుల్ క్లారిటీ. ప్రభుత్వం చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను చెప్పింది, 2 లక్షల ఉద్యోగాలు వేయాల్సిందే బరాబర్. సంవత్సరం అని చెప్పింది, అసలు యాక్చువల్లీ సంవత్సరం అయిపోయింది. అదే సంవత్సరం అయిపోయింది. కాబట్టి ఈ నిరుద్యోగులకు అండగా ఉండాలని చెప్పేసి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాము. మాకేదన్నా మీరు మాకు రాఖీ సందర్భంగా ఇచ్చే కానుకలు ఏమన్నా ఉంటే ఉద్యోగాల నోటిఫికేషన్లే, అది మీరు కూడా మా వంతుగా మీరు కూడా ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను మిమ్మల్ని, మల్లన్న అన్నని అందరినీ కోరుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద రాఖీకి సంబంధించి రాఖీ కూడా అయిపోయింది ఆల్రెడీ.